హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. సో ఈ వీకెండ్ మేమైతే ఇలా బయటకు వచ్చాము. ఫస్ట్ అయితే లంచ్కి వచ్చేసాము. జున్నుకి ఫీడ్ చేసుకొని వచ్చేసరికి మాకు 4 అయిపోయింది. అసలు మామూలుగా ఆకలి వేయట్లేదు, ఎంతో ఆకలి వేస్తుంది. ఫుడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. జున్ను కూడా ఎదురు చూస్తున్నాడు ఫుడ్ కోసం. సో మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్. వీడైతే వీడి పనిలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫుల్గా ఆడుతున్నాడు. ఇక్కడ కూడా వదిలించేసుకొని ఆడుకుంటున్నాడు. ఇంకా లాస్ట్కి చూడండి, వాళ్ళ నాన్న పట్టుకొని ప్లే జోన్కి తీసుకొచ్చారు. ఇక్కడ పిల్లలకి గేమ్స్ చాలా ఉన్నాయి. వీడికి అన్నీ తెలుసు అన్నట్టు తెగ తిరుగుతున్నాడు. ఎంత పిలుస్తున్నా రావట్లేదు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. అసలు బాయ్ బేబీస్ అందరూ ఇలానే ఉంటారా? ఎంత అల్లరి చేస్తున్నాడో వీడైతే. Side 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 please. Side 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 please. జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. జనక 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 ఇక్కడున్న అన్నిటినీ కవర్ చేసేస్తున్నాడు వీడైతే. అసలు ఆ ఫేస్ చూడండి, ఎంత సీరియస్గా పెట్టి ఈ టేబుల్ సూపర్ ఆడేస్తున్నాడో. నాకేదో బాగా తెలుసు అన్నట్టు. అట్లుంటది మనతో. ఏఎంబి మాల్లో కిడ్స్ కోసం ప్లే జోన్ అయితే చాలా బాగుంది. 1 అవర్కి 400 ఛార్జ్ చేస్తారు. వీడైతే ఆడడం స్టార్ట్ చేశాడు. వీకెండ్ అవ్వడంతో పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అస్సలు ఎక్కడ ఆగకుండా ఒకదాని తర్వాత ఒకటి అలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాడు. అన్ని గేమ్స్ ని కవర్ చేసేద్దామని. కిడ్స్ కి ఇవన్నీ చాలా మంచి యాక్టివిటీస్. వీకెండ్ లో మనం కంపల్సరీ ఇలాంటివన్నీ వాళ్ళకి ఆడించాలి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు కిడ్స్కి ఇంత మంచి ప్లే జోన్ ఉంది ఏఎంబి మాల్లో అనేసి. చాలా బాగుంది. ఎంత బాగా ఆడుకుంటున్నారో పిల్లలంతా. డెఫినెట్గా మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఏదో ఒక వీకెండ్ రండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. మనకున్న ఈ డైలీ రొటీన్ లైఫ్లో పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయడం కూడా ఎంతో బాగుంటుంది. సో నెక్స్ట్ మేమైతే మిర్రర్ జోన్కి వచ్చాము. ఫస్ట్ ఇదంతా చూసి ఏంటిది ఇలా ఉంది అని అనుకున్నాడు. ఇంకా చూస్తూ చూస్తూ చాలా ఎక్సైట్ అయ్యాడు. ఎంత నవ్వుకున్నాడు. ఏంటి ఇంతమంది మమ్మీలు ఉన్నారు, డాడీలు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు అని. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ మిర్రర్ ఎంట్రీ ఉంటుంది. చిన్న స్పేస్, ఫుల్ క్లోజ్డ్గా. చాలా బాగుంది. జూను చాలా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నాడు వాళ్ళ నాన్న చేపట్టుకొని. అసలు ఎప్పుడూ చేపట్టుకొని నడవడు. బలవంతంగా వదిలించేసుకొని నాకు అంతా తెలుసు నేనే వెళ్ళిపోతాను అన్నట్టు నడుస్తాడు. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చినట్టుంది. వదిలించేసుకొని అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. బట్ ఈ మిర్రర్స్కి మేమే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి చాలా గట్టిగా పట్టుకున్నాం మేమైతే. ఎవరా నువ్వు? నాలుగనే ఉన్నావు, ఎడికి వచ్చినావు? నువ్వేరా రే, నీ లోపల నుంచే బయటకు వచ్చినా నేను. నాకైతే ఒక పక్క టెన్షన్. వాడు అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నాన్న అయితే ఫ్రీగా వదిలేసే వాడు నడవని అనేసి అంటున్నారు. ఇంకా మా డే క్లైమాక్స్లో అయితే ఈ టెడ్డీ వచ్చింది. అందరూ హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటున్నారు. కానీ మా జున్ను అయితే ఎంత భయపడ్డాడో.
నేను దగ్గరికి ఎంత పంపిస్తున్నా వెళ్ళట్లేదు. దూరం నుండే చూసి తెగ నవ్వుతున్నాడు. ఏంటిది ఇలా ఉంది, చాలా వింతగా అన్నట్టు అలా అడ్మైర్ చేస్తూనే ఉన్నాడు దూరం నుండి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మధ్యలో ఇలా టెడ్డీ బేర్లా రెడీ అయ్యి వచ్చి కిడ్స్ని ఎంటర్టైన్ చేయడం అయితే చాలా బాగుంది. అక్కడ అందరూ తెగ ఎంజాయ్ చేశారు. A few moments later. మా వీకెండ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. లైక్, షేర్, కమెంట్ అండ్ మీకు ఇంకేమైనా ప్లెజెంట్ ఐడియా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.